ఇక డెస్టినీ నెంబర్ 2 వాళ్ళండి. డెస్టినీ నెంబర్ 2 వాళ్ళు వచ్చేసి వైట్, పింక్. ఓకే, వైట్ అంటే మీకు ట్రాన్స్పరెన్సీ కూడా వస్తాయండి, ట్రాన్స్పరెన్సీ కూడా వస్తాయి అనమాట. ఇక డెస్టినీ నెంబర్ 3 అండి. డెస్టినీ నెంబర్ 3 వాళ్ళు ఎల్లో కానీ గోల్డ్ కలర్ కానీ. ఓకే, ఇక డెస్టినీ నెంబర్ 4 వాళ్ళు వచ్చేసి లైట్ బ్లూ ఆర్ లైట్ గ్రీన్ కలర్. ఓకేనా. ఇక డెస్టినీ నెంబర్ 5 వాళ్ళండి. డెస్టినీ నెంబర్ 5 వాళ్ళు వచ్చేసి లైట్ బ్లూ ఆర్ లైట్ గ్రీన్ అండి. డెస్టినీ నెంబర్ 6 వచ్చేసి ఎల్లో కానీ లేదంటే బ్రౌన్ కలర్ కానీ. డెస్టినీ నెంబర్ 7 అండి. డెస్టినీ నెంబర్ 7 వాళ్ళు వచ్చేసి గ్రే కలర్ కానివ్వండి లేదంటే ఎల్లో. ఓకేనా. ఇక డెస్టినీ నెంబర్ 8 అండి. డెస్టినీ నెంబర్ 8 వాళ్ళు వచ్చేసి పర్పుల్ కలర్ కానివ్వండి లేదంటే లైట్ బ్లూ కలర్. ఇక డెస్టినీ నెంబర్ 9 వాళ్ళు వచ్చేసి మనకి రెడ్ కలర్ కానివ్వండి ఎల్లో కలర్ కానివ్వండి. ఓకే, మీకు వీలైతే మీ మొబైల్ నెంబర్ యొక్క కలర్ అనేటువంటిది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే కనుక కనీసం బ్యాక్ కలర్ కవర్ ఏదైతే ఉంటుందో బ్యాక్ కలర్ ఈ విధంగా ఈ కలర్ ఉండేట్టు చూసుకోండి. అలానే దాని మీద నేను చెప్పినట్టు ఈ సింబల్ అనేటువంటి దాన్ని రెడ్ కలర్తో వేసుకునేటువంటి పని చేయండి. చూడండి, మొబైల్ ఈ కలర్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఈ కలర్స్ అనేటువంటిది మన యొక్క బ్రెయిన్ మీద, సబ్ కాన్షియస్ మైండ్ మీద, మన బ్రెయిన్లో ఉన్నటువంటి సెరిబ్రమ్ మీద చాలా అంటే చాలా ఇంపాక్ట్ అనేటువంటి చూపించింది అనమాట. ఇదంతా అడ్వాన్స్డ్ న్యూమరాలజీలో, అడ్వాన్స్డ్ మొబైల్ న్యూమరాలజీకి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ అండి. ఇది ఇంతవరకు మీకు ఎవ్వరు చెప్పలేదు. ఇది ఫస్ట్ టైం నేను మీకు రివీల్ చేస్తున్నాను అనమాట, ఈ సింబల్స్ కానీ వీటి గురించి.